ట్రస్ట్ ఆధ్వర్యంలో ఒక నిరుపేద కుటుంబానికి నిత్యావసర సరుకులు అందించడానికి ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దాత అయినటువంటి కొమరవోలు సంగీత గారు 6,000 విలువ గల ఈ నిత్యావసర సరుకులు అందించారు. సో మేడం గారికి ప్రత్యేక ధన్యవాదాలు. గతంలో కూడా విద్యార్థులకి స్కూల్ ఫీజు కానీ అలాగే ఎగ్జామినేషన్ కిట్ కానీ అనేక సందర్భాల్లో సంగీత గారు హెల్ప్ చేశారు. ఆర్థికంగా వెనుకబడి ఉన్న వాళ్ళకి సహాయం అందించాలి, హెల్ప్ చేస్తున్నారు. సో మీకు ప్రత్యేక ధన్యవాదాలు మేడం. నల్గొండ జిల్లా టౌన్ పరిధిలో ఉన్న మారుతినగర్లో ఉండే మన జాంపాల గోపాల్ గారు, ఆయన నరాల బలహీనతతో గత 24 సంవత్సరాల నుంచి మంచం పైన ఉన్నారు. ఆయన అన్ని పనులు వాళ్ళ అమ్మగారే చేస్తున్నారు. ఆయన కూర్చోవడం కానీ కాళ్ళు చేతులు అన్నీ పనిచేయవు. ఆయన లేపడం తినడం కానీ స్నానం కావచ్చు, మరి ఏ పని అయినా సరే వాళ్ళ అమ్మగారే చూసుకుంటున్నారు ప్రతి విషయంలో. మే నెలలో 3 నెలల కిందట మేము ఈ సేమ్ సరుకులు అందించాము. సో ఈరోజు ఈ సరుకులను తీసుకొచ్చి గోపాల్ గారికి అందజేస్తున్నాం. నిజంగా చాలా గర్వకారణము. మనము ఎంత సంపాదించినా తోటి వాళ్ళకి సహాయపడాలని ఒక మంచి మానవతా దృక్పథంతో సంగీత మేడం గారు నిజంగా స్ఫూర్తిదాయకంగా హెల్ప్ చేస్తున్నారు. నిజంగా చాలా గర్వకారణం మేడం. రాబోయే రోజుల్లో కూడా అనేక రూపాల్లో మీరు ఇంకా సహాయం అందించాలని కోరుకుంటున్నారు. కుటుంబ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. సార్, నా పేరు గోపాలు. మాది ఇక్కడ నల్గొండ డిస్టిక్ చిట్యాల మండల్ విలేజ్. నేను ఇప్పుడు ప్రస్తుతం 8 months నుంచి నల్గొండలో మారుతినగర్లో ఉంటున్నాను. మనకు H2 ట్రస్ట్ మనకు ఫేస్బుక్ ద్వారా పరిచయం అయ్యారు మాకు ఒక 6 months బ్యాక్. అప్పుడు నాకు సార్ గారికి హెల్ప్ చేయమని కూడగానే నాకు అప్పుడు కూడా మేలో కూడా నాకు ఒక 6,000 రూపీస్ గ్రాసరీస్ రైస్ హెల్ప్ చేసినారు. మరియు ఇప్పుడు కూడా గ్రాసరీస్ అయిపోయినాయి సార్, నా పరిస్థితి ఇబ్బంది ఉంది అని మన సార్ గారికి తెలియగానే సార్ గారు కొమరవోలు సంగీత మేడం గారికి నా పరిస్థితిని తెలియజేశారు. మేడం గారు వెంటనే స్పందించి మాకు మళ్ళీ గ్రాసరీస్ ఒక 6,000 రూపాయల గ్రాసరీస్ మేడం గారు ఇచ్చేసాను. వారికి మా ఫ్యామిలీ తరఫున పాదాభివందనాలు. ఇలాంటి ఇంకా ఎన్నో సేవా కార్యక్రమాలు చేయాలని భగవంతుడు ఇష్ట ఐశ్వర్యాలు ఆయురారోగ్యాలు కోరుకుంటాం. అదేవిధంగా మరియు ట్రస్ట్ ఇంకా చాలా మందికి ప్రజలకు హెల్ప్ చేయడానికి ఉపయోగపడాలని వేడుకుంటున్నాను. థ్యాంక్ యూ.